చాలామంది బరువు తగ్గడం కోసం కానీ శరీరం కూల్గా ఉంచడం కోసం కానీ డైజెషన్ ఇంప్రూవ్ అవ్వడం కోసం కానీ చియా సీడ్స్ లేదా సబ్జా సీడ్స్ని వాడడం మొదలు పెడతారు. కానీ ఒక పెద్ద కన్ఫ్యూజన్ ఉంటుంది కొంతమందికి. చియా సీడ్స్ సబ్జా సీడ్స్ రెండు ఒకటేనా లేదా ఏది హెల్త్కి బెటర్ అని. కొంతమంది ఈ రెండు సేమ్ అనుకుంటారు, మరికొందరు చియా సీడ్స్ చాలా కాస్ట్లీ కాబట్టి అది బెస్ట్ అనుకుంటారు. కానీ నిజానికి ఈ రెండు సీడ్స్ మధ్య చాలా ఇంపార్టెంట్ డిఫరెన్సెస్ ఉన్నాయి. వాటి లుక్స్ నుండి న్యూట్రిషన్ వరకు, యూజ్ చేసే విధానం నుండి బెనిఫిట్స్ వరకు అంతా వేరుగా ఉంటుంది. ఈ వీడియోలో చియా సీడ్స్కి సబ్జా సీడ్స్కి ఉన్న మేజర్ డిఫరెన్సెస్, ఏది ఎప్పుడు వాడాలి అనేది క్లియర్గా తెలుసుకుందాం. హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు నళిని డైరీస్. చియా సీడ్స్ అంటే ఏంటి? చియా సీడ్స్ అనేవి సాల్వియా హిస్పానికా అనే మొక్క నుండి వస్తాయి. ఇది మింట్ ఫ్యామిలీకి చెందిన ప్లాంట్. ఈ సీడ్స్ చిన్నగా ఓవెల్ షేప్లో ఉంటాయి. రంగు గ్రే కలర్, బ్లాక్ కలర్, వైట్ కలర్ మిక్సింగ్గా ఉంటుంది. చియా సీడ్స్ ఒరిజినల్గా మెక్సికో మరియు సెంట్రల్ అమెరికా ప్రాంతాల్లో సెంచరీస్ నుంచి వాడుతున్నారు. ఏన్షియంట్ వారియర్స్ కూడా వీటిని ఎనర్జీ ఫుడ్గా తీసుకునేవారని చెప్తారు. ఇవి సూపర్ ఫుడ్గా ఫేమస్ అయ్యాయి ఎందుకంటే ఇందులో ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ప్రోటీన్, కాల్షియం, యాంటీ ఆక్సిడెంట్స్ లాంటి న్యూట్రియన్స్ ఎక్కువగా ఉంటాయి. సబ్జా సీడ్స్ అంటే ఏంటి? సబ్జా సీడ్స్ని బేసిల్ సీడ్స్ అని కూడా అంటారు. ఇవి స్వీట్ బేసిల్ ప్లాంట్ నుండి వస్తాయి. మన ఇండియాలో ఫాలుడా, జ్యూసెస్, సమ్మర్ డ్రింక్స్లో ఎక్కువగా వాడతారు. చూడడానికి ఇవి చిన్నగా పూర్తిగా బ్లాక్ కలర్లో ఉంటాయి. సబ్జా సీడ్స్ చాలా కాలంగా ఆయుర్వేద మరియు ట్రెడిషనల్ ఇండియన్ రెమెడీస్లో వాడుతున్నారు. ఇవి బాడీ హీట్ తగ్గించడంలో, డైజెషన్ ఇంప్రూవ్ చేయడంలో బెస్ట్ అని చెప్పొచ్చు. చూడడానికి ఎలా తేడా తెలుసుకోవాలి? చాలామందికి యూస్ఫుల్ పాయింట్. చియా సీడ్స్ గ్రే కలర్, బ్లాక్ కలర్, వైట్ కలర్ మిక్స్డ్ కలర్స్, కొంచెం ఓవెల్ షేప్లో ఉంటాయి. నానబెట్టినప్పుడు జెల్ లేయర్ వస్తుంది కానీ సీడ్ కనిపిస్తూనే ఉంటుంది. సబ్జా సీడ్స్ పూర్తిగా బ్లాక్ కలర్లో ఉంటాయి. చిన్నగా రౌండిష్ లుక్లో ఉంటాయి. నానబెట్టిన వెంటనే బయట ట్రాన్స్పరెంట్ జెల్లీ కోట్ ఎక్కువగా వస్తుంది. అంటే విజువల్లీ మనకి చూసినా ఐడెంటిఫై చేసేయచ్చు. నానబెట్టినప్పుడు రెండింటికి ఉన్న తేడా ఇది బిగ్గెస్ట్ డిఫరెన్స్. సబ్జా సీడ్స్ ఒక 10 నుంచి 15 నిమిషాల్లో స్వెల్ అవుతాయి. వెంటనే జెల్లీ లైక్ టెక్స్చర్ వస్తుంది. చియా సీడ్స్ మాత్రం మినిమం 30 మినిట్స్ నుండి 2 గంటల వరకు సోక్ చేయాలి. చాలామంది ఓవర్ నైట్ సోక్ చేస్తారు. పూర్తిగా జెల్ ఫామ్ రావడానికి టైం పడుతుంది. న్యూట్రిషన్ కంపారిజన్ ఇక్కడే అసలుకేం చేంజ్ అవుతుంది. చియా సీడ్స్లో ఎక్కువ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, మంచి ప్రోటీన్, ఎక్కువ ఫైబర్, కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్ అన్నీ ఉంటాయి. సబ్జా సీడ్స్లో ఫైబర్ మంచి అమౌంట్లో ఉంటుంది. క్యాలరీస్ తక్కువగా ఉంటాయి. కూలింగ్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. అందుకే దీన్ని సమ్మర్లో ఎక్కువగా యూజ్ చేస్తారు బాడీ కూల్ చేయడానికి. మినరల్స్ కూడా డీసెంట్ లెవెల్లో ఉంటాయి. అంటే ఓవరాల్గా న్యూట్రిషన్ రిచ్నెస్లో చియా సీడ్స్ ముందు ఉంటాయి. కానీ హైడ్రేషన్ అండ్ కూలింగ్ బెనిఫిట్స్లో సబ్జా సీడ్స్ స్ట్రాంగ్. వెయిట్ లాస్కి ఏది బెటర్? జనరల్గా ఈ ప్రశ్న ఎక్కువగా ఉంటుంది. రెండు వెయిట్ లాస్ జర్నీలో యూస్ఫుల్. ఎందుకంటే ఇవి ఫైబర్ రిచ్. ఫైబర్ ఎక్కువగా ఉండే ఫుడ్స్ ఏదైనా కానీ వెయిట్ లాస్కి బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఫైబర్ వల్ల స్టమక్ ఫుల్గా అనిపిస్తుంది, ఓవర్ ఈటింగ్ తగ్గుతుంది, క్రేవింగ్స్ కూడా కంట్రోల్ అవుతాయి. కానీ డిఫరెన్స్ ఏంటంటే చియా సీడ్స్లో ప్రోటీన్ ప్లస్ ఫైబర్ కాంబినేషన్ ఉండడం వలన మనకి చాలా సేపటి వరకు ఆకలి వేయదు. వెయిట్ లాస్ కోసం బ్రేక్ఫాస్ట్లో చియా సీడ్స్ యాడ్ చేసుకుంటే చాలా యూస్ఫుల్ ఉంటుంది. సబ్జా సీడ్స్ డైజెషన్ లైట్గా చేసి బ్లోటింగ్ తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది. మీ రిక్వైర్మెంట్ బట్టి రెండింటిని యూజ్ చేసుకోవచ్చు, కానీ డిఫరెంట్ పర్పస్. డైజెషన్కి ఏది మంచిది? కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళకి రెండు యూస్ఫుల్. చియా సీడ్స్ జెల్ ఫామ్ అవడం వలన స్టూల్ మూవ్మెంట్ స్మూత్ అవుతుంది. సబ్జా సీడ్స్ స్టమక్ కూలింగ్ తో పాటు ఎసిడిటీ తగ్గించడంలో హెల్ప్ చేస్తాయి. అయితే ఎక్సెస్ తీసుకుంటే బ్లోటింగ్ రావచ్చు. సో క్వాంటిటీ అనేది చాలా ఇంపార్టెంట్. సమ్మర్కి ఏది బెస్ట్? ఇక్కడ క్లియర్ విన్నర్ సబ్జా సీడ్స్. ఎందుకంటే ఇవి బాడీ హీట్ తగ్గించడంలో ట్రెడిషనల్గా యూజ్ చేస్తున్నారు. సమ్మర్ డ్రింక్స్, లెమనేడ్, ఫాలుడా, బటర్ మిల్క్ లో యాడ్ చేస్తే రిఫ్రెషింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. చియా సీడ్స్ కూడా హైడ్రేట్ చేస్తుంది కానీ కూలింగ్ రెప్యుటేషన్ సబ్జా సీడ్స్ కే ఎక్కువ. జిమ్ అండ్ ఫిట్నెస్ పీపుల్ కి ఫిట్నెస్ గోల్ ఉంటే చియా సీడ్స్ ఎక్కువ సూటబుల్. ఎందుకంటే ప్రోటీన్ కంటెంట్ బెటర్ గా ఉంటుంది, ఒమేగా 3 సపోర్ట్ ఉంటుంది, ఎనర్జీ కూడా రిలీజ్ స్లోగా ఉంటుంది. స్మూదీస్, ఓట్స్, యోగర్ట్ బౌల్స్ లో యాడ్ చేసుకోవచ్చు. చియా సీడ్స్ అయినా సబ్జా సీడ్స్ అయినా డైరెక్ట్ గా తినకూడదు. ఆల్వేస్ మనం నానబెట్టే తినాలి. ఎంత క్వాంటిటీ తీసుకోవచ్చు? రోజుకి జస్ట్ 1 నుంచి 2 స్పూన్లు సరిపోతుంది. ఫస్ట్ టైం యూజ్ చేస్తే ఇంకా స్మాల్ క్వాంటిటీలో స్టార్ట్ చేయండి. ఎక్కువగా తీసుకుంటే బ్లోటింగ్, స్టమక్ డిస్కంఫర్ట్, గ్యాస్ ఇష్యూస్ రావచ్చు. ఎవరు జాగ్రత్తగా వాడాలి? లో బీపీ ఉన్నవాళ్ళు, బ్లడ్ థిన్నింగ్ మెడిసిన్స్ తీసుకునే వాళ్ళు, ప్రెగ్నెంట్ ఉమెన్, వీళ్ళు డాక్టర్ అడ్వైస్ తీసుకుంటే మంచిది. అలాగే కిడ్స్కి కూడా ఎక్కువగా ఇవ్వకూడదు. కాస్ట్ కంపారిజన్. చియా సీడ్స్ జనరల్లీ చాలా కాస్ట్ ఉంటాయి సబ్జా సీడ్స్తో కంపేర్ చేస్తే. ఎందుకంటే మనకి చియా సీడ్స్ అనేది ఇంపోర్ట్ చేసుకుంటున్నాము, మన దగ్గర ఉండట్లేదు కాబట్టి ప్రైస్ ఆబ్వియస్లీ ఎక్కువగా ఉంటుంది. సబ్జా సీడ్స్ అఫోర్డబుల్, ఇండియన్ మార్కెట్లో ఈజీగా దొరుకుతాయి. బడ్జెట్ ఫ్రెండ్లీ ఆప్షన్ కావాలంటే డెఫినెట్గా సబ్జా సీడ్స్. చియా సీడ్స్, సబ్జా సీడ్స్ రెండు హెల్దీ ఆప్షన్సే. కానీ బ్లైండ్లీ ట్రెండ్ ఫాలో అవ్వకుండా మన బాడీ నీడ్కి సరిపోయేదాన్ని చూస్ చేసుకోవాలి. ఎక్స్పెన్సివ్ అయితేనే బెస్ట్ అనుకోవడం తప్పు. అఫోర్డబుల్ అయిన సబ్జా సీడ్స్ కూడా పవర్ఫుల్లే. రైట్ యూసేజ్, రైట్ క్వాంటిటీ ఉంటేనే ఏదైనా బెనిఫిట్ ఇస్తాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో యూస్ఫుల్ కంటెంట్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ.